హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మనం మ్యాంగో ఫలుదాని ఎలా చేయాలో చూద్దాం. సీజనల్గా దొరికే ఫ్రెష్ మామిడి పళ్ళతో మనం ఈ మ్యాంగో ఫలుదాని ప్రిపేర్ చేస్తాము. బయట తినే ఫలుదా లాగానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో ఫలుదా. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాంగో ఫలుదా తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఈ సబ్జా సీడ్స్ అన్నీ కూడా మునిగేలాగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఈ సబ్జా సీడ్స్ని ఒక 20 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. అలాగే ఫలుదా చేసుకునే ముందు మనం కొన్ని ప్రిపేర్ చేసుకుంటే ఫలుదా చాలా ఈజీగా చేసుకోవచ్చు. 20 నిమిషాల పాటు సోక్ చేసుకున్న ఈ సబ్జా గింజలు పర్ఫెక్ట్గా సోక్ అయిపోయాయి. అలాగే మన ఇళ్లలో రెగ్యులర్గా ఉండే సేవియాని కూడా కొంచెం ఉడికించి పెట్టుకోవాలి. ఇది 2 నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది. మీరు సేవియాని వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేస్తే సేవియా ఉడికిపోతుంది. ఇలా బాయిల్ అయిన సేమియాని మీరు స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నీ వార్చేసి పైనుంచి ఒక గ్లాస్ చల్లటి నీళ్లు పోసినట్టయితే సేవియా స్టిక్ కాకుండా ఉంటుంది. అలాగే కొంచెం మ్యాంగో ప్యూరీని కూడా చేసి పెట్టుకోవాలి. మ్యాంగో ముక్కల్ని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మ్యాంగో ప్యూరీ రెడీ అవుతుంది. అన్‌సీజనల్‌గా అయితే మనము మ్యాంగో క్రష్‌ని వాడతాము. అలాగే కొంచెం మామిడి పండు ముక్కల్ని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ గుల్కని యాడ్ చేసుకోండి. ఏ ఫ్లేవర్ ఫలుదా అయినా గుల్కన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పాలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పాలను నేను వేడి చేసి చల్లార్చుకున్న పాలు. అయితే చిల్డ్ మిల్క్ మాత్రమే తీసుకోండి. చల్లటి పాలైతేనే ఫలుదాకి బాగుంటాయి. అలాగే పాలల్లో నేను కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే గుల్కన్‌ని డైరెక్ట్‌లీ గ్లాస్‌లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల రోజ్ సిరప్‌ని యాడ్ చేసుకోండి. రోజ్ సిరప్ యాడ్ చేయటం వల్ల ఫలుదాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల సబ్జా సీడ్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరన్నీ ఈ విధంగా లేయరింగ్ చేసుకుంటే ఫలుదా చూడటానికి కూడా చాలా బావుంటుంది. 2 స్పూన్ల సేవియాని కూడా యాడ్ చేసుకోండి. సేవియా యాడ్ చేసుకున్న తర్వాత మనం మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇది మ్యాంగో ఫ్లేవర్డ్ ఫలుదా కాబట్టి మ్యాంగో ప్యూరీని మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్‌ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 స్పూన్ల మ్యాంగో పీసెస్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న గుల్కన్ మిల్క్‌ని యాడ్ చేసుకోండి. గుల్కన్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది ఫలుదాకి. అలాగే ఒక స్కూప్ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని యాడ్ చేసుకోండి. పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో టాపింగ్స్ వేసుకోండి. ఇది మ్యాంగో ఫలుదా కాబట్టి మనం ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని తీసుకున్నాము. అలాగే కాజు, బాదాం, కిస్మిస్‌తో టాపింగ్స్ వేసుకున్నాము. మీరు కావాలంటే పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే పైనుంచి ఇంకొక 2 స్పూన్ల మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన ఫలుదా అంతా కూడా మ్యాంగో ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. ఇప్పుడు దీనిపైన కూడా ఇంకొన్ని మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిషింగ్ చేసుకోండి. నేనిక్కడ కాజు, బాదాం అలాగే చెర్రీతో గార్నిషింగ్ చేశాను. చూసారా? ఇంట్లోనే ఎంత ఈజీగా మనము ఫలుదాని ప్రిపేర్ చేసుకోవచ్చో, అది కూడా మ్యాంగో ఫ్లేవర్డ్ ఫలుదా. సీజనల్ కాబట్టి ఇంకా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫలుదా చల్లగా సర్వ్ చేస్తేనే బావుంటుంది. అందుకే మీరు తినే ముందు మాత్రమే ఫలుదాని ప్రిపేర్ చేసుకోండి. అలాగే చేసుకున్న వెంటనే తినేయండి. గెస్ట్‌లకు కూడా చల్లగానే సర్వ్ చేయండి. మీరు కూడా ఈ మ్యాంగో ఫలుదాని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పకుండా కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి.